10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో ఉన్నారు. ఆ తర్వాత ఇమీడియట్గా హైదరాబాద్ వస్తారు. ఇద్దరు కూడా భేటీ అవ్వడానికి కావాల్సిన ముహూర్తం, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈలోగా తెలంగాణలో రచ్చ చేస్తున్నటువంటి రాజకీయ అంశం ముంపు మండలాల సమస్య. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం నిర్మాణానికి అనుకూలంగా ఉండేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే, పోలవరం ముంపు బారిన పడేటువంటి మండలాల్ని ఏపీలోకి బదలాయించడం ద్వారా నిర్మాణానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయించే ఆలోచనతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు రాజకీయ దుమారం 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో రాజుకుంటున్నటువంటి పరిస్థితి. విభజన సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు రాసినటువంటి లేఖ, ఆ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ముంపు మండలాల సమస్యని తెరపైకి తీసుకొచ్చాయి. అసలు ముంపు మండలాలు ఏంటి, ఆ పరిధిలో వచ్చేటువంటి మండలాలని మళ్ళీ తెలంగాణలో కలపడానికి అవకాశం ఉందా, అసలు ఇద్దరు సీఎంల చర్చల్లో ఇది ఎజెండాలకు వస్తుందా రాదా, ఈ అంశాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా చంద్రబాబు నాయుడు రాసినటువంటి లేఖ ఏంటి, ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనేది చూస్తే, ముంపు మండలాల సమస్యని డిస్కస్ చేసే ముందర అసలు ఏ మండలాలు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోయినాయి, దానివలన తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి, ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పార్లమెంట్లో చేసిన ప్రకటన ప్రకారం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి మండలాలు ప్రధానంగా చూస్తే 7 మండలాల లెక్క చెప్తున్నారు. అయితే అది డివిజన్ల వారీగా ఒకసారి చూస్తే ఏ డివిజన్లో ఉన్నటువంటి మండలాలు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళినాయో ఒకసారి మనం చూద్దాం. ఇది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోటు. ఈ నోటు ప్రకారం చూస్తే ఇక్కడ 2 రెవెన్యూ డివిజన్లకు సంబంధించి, అంటే పాల్వంచ్ రెవెన్యూ డివిజన్ అలానే భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మండలాల్ని ఆంధ్రప్రదేశ్లోకి కేంద్ర ప్రభుత్వం 2014లోనే బదలాయించింది. ఒకసారి చూద్దాం. ఇది వేలేరుపాడు 21 గ్రామాలతో కూడినటువంటి వేలేరుపాడు మండలాన్ని పూర్తిగా ఏపీలో మెర్జ్ చేశారు. అలానే కుకునూరు, ఈ మండలానికి సంబంధించి 20 గ్రామాలు ఉన్నాయి. మొత్తం 20 గ్రామాలని కూడా ఆంధ్రాలో విలీనం చేశారు. అలానే బూర్గుం పహాడ్, ఇందులో కొంత భాగం అంటే 18 గ్రామాలు ఉన్నాయి. అందులో 12 గ్రామాలు తెలంగాణలోనే ఉన్నాయి, 6 మాత్రం ఏపీకి బదలాయించినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ మండలం పరిధిలో 59 గ్రామాలు ఉంటే 47 మండలాల్ని ఏపీలో కలిపేసింది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా. అలాగే భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలో చూస్తే కనుక భద్రాచలంలో పాక్షికంగా కొంత భాగం కలిపారు. అంటే ఇందులో 74 గ్రామాలు ఉన్నాయి, అందులో 70 గ్రామాలని ఏపీలో కలిపారు. అంటే కేవలం 4 గ్రామాలు మాత్రమే తెలంగాణలో మిగిలినటువంటి పరిస్థితి. ఇక కోనవరం మండలాన్ని పూర్తిగా 56 గ్రామాల మండలం పూర్తిగా ఏపీలోకి వెళ్ళిపోయింది. చింతూరు పూర్తిగా 89 గ్రామాల మండలం, అది కూడా ఆంధ్రాలో విలీనమైంది. అలానే విఆర్పురం పూర్తిగా 62 గ్రామాల గ్రామం మొత్తం తీసుకెళ్ళి ఆంధ్రాలో కలిపినటువంటి పరిస్థితి. టోటల్గా చూస్తే 281 గ్రామాలు ఉన్నటువంటి భద్రాచలం రెవెన్యూ డివిజన్లో 4 గ్రామాలు మినహా 278 గ్రామాలని, 3 గ్రామాలు మినహా 278 గ్రామాలని ఇందులో కలిపేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే 324 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో విలీనమైన కేవలం 16 గ్రామాలు మాత్రమే తెలంగాణలో మిగిలినటువంటి పరిస్థితి. ఇది ముంపు మండలాలకు సంబంధించినటువంటి విలీన ప్రతిపాదనకు సంబంధించి ఆ డేటా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రిలీజ్ చేసింది. అయితే ఒకసారి మ్యాప్ పరిశీలిద్దాం. తెలంగాణలో ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్నటువంటి మండలాలని విభజన చట్టానికి భిన్నంగా, విభజన చట్టం కంప్లీట్ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒకసారి పరిశీలిద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మ్యాప్. చూస్తే ఈ బ్లూ లైన్లో కనిపిస్తుంది గోదావరి మ్యాప్. అంటే పోలవరం డ్యామ్ ఈ పరిసర ప్రాంతాల్లో కడుతున్నటువంటి నేపథ్యంలో ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ముంపు బెడద ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భాగాల్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం ద్వారా పోలవరం నిర్మాణానికి ఒక లైన్ క్లియర్ చేసే అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసింది. అందులో భాగంగానే ఈ బదలాయింపులు అనేవి జరిగినాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఇటు ఆంధ్ర తెలంగాణతో పాటు ఇటుపక్కన ఛత్తీస్గఢ్, ఇటుపక్కన ఒరిస్సా, అంటే 4 రాష్ట్రాల సరిహద్దు వస్తున్నటువంటి ప్రదేశం ఇది. సో ఇది ఈ మండలాలను కనుక ఆంధ్రాలో విలీనం చేస్తే నిర్మాణానికి మార్గం సుగమం అవుతుంది అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆ మేరకు ఏపీ అభ్యర్థనని మన్నించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో సీలేరు, లోయర్ సీలేరుకు సంబంధించినటువంటి జల విద్యుత్ ప్రాజెక్టు కూడా ఏపీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పుడు తెలంగాణలో రాజకీయ దుమారం
రేగుతున్నటువంటి పరిస్థితి. అలానే ప్రస్తుత తెలంగాణ చిత్రాన్ని కనుక మనం చూస్తే కనుక తెలంగాణ మ్యాప్ను మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ఈ ప్రదేశంలో కట్ అయినటువంటి ప్రాంతం మొత్తం కూడా ఈ ముంపు మండలాలకు సంబంధించి పోలవరంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని అంటే ఈ మండలానికి సంబంధించినటువంటి గ్రామాలన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి బదలాయించారు. ఒకటి రంపచోడవరం, రెండోది పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం. ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలే. సో ఆంధ్రప్రదేశ్లో దీనిపైన పెద్దగా సమస్య లేకపోయినప్పటికీ తెలంగాణలో మాత్రం రాజకీయ దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముంపు మండలాలకు సంబంధించినటువంటి అంశాన్ని తెలంగాణలో ప్రతిపక్షం ప్రధానంగా రాజకీయ అంశంగా మార్చేసినటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి లేఖ నేపథ్యంలో ఈ భేటీలో ముంపు మండలాల సమస్య గురించి చర్చకు వస్తుందా రాదా? ఎందుకంటే రాష్ట్ర మంత్రులు కూడా 2-3 దానిపైన స్టేట్మెంట్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలానే తుమ్మల నాగేశ్వరరావు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు రాసినటువంటి లేఖ ఆధారంగా ఇప్పుడు సమావేశం జరగబోతుంది. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెల అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి నెల అవుతుంది, కొత్త ప్రభుత్వం ఏర్పడి ఒక 20 రోజులు అవుతుంది. అయితే ఇందులో ఆయన ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం ఏంటంటే యాజ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్, అంటే మనం 2 రాష్ట్రాలు ఒకే భాష మాట్లాడుతున్నాయి కాబట్టి మనం కలిసి మనకు ఉన్నటువంటి ఉమ్మడి లక్ష్యాలను చేరుకోవడం కోసం, ప్రజల సంక్షేమం కోసం మనం కలిసికట్టుగా పనిచేయాలంటూ చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తూ ఈ లేఖ రాశారు. ఇందులో ఇట్ హ్యాస్ బీన్ 10 years సిన్స్ బైఫర్కేషన్ ఆఫ్ ఎస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్. దేర్ హ్యావ్ బీన్ మల్టిపుల్ డిస్కషన్స్ కన్సర్నింగ్ ఇష్యూస్ అరైజింగ్ ఫ్రమ్ ద Reorganization Act, which holds significant implications for the వెల్ఫేర్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అవర్ స్టేట్స్. సో అంటే ఆయన చాలా క్లియర్గా ఈ లెటర్లో మెన్షన్ చేసినటువంటి అంశం ఏంటంటే విభజన నిర్ణయం తీసుకుని చట్టాన్ని అమలు చేసి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మనం అందులో పేర్కొన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి అనేటువంటి అంశాన్ని ఆయన సూచించారు. It is imperative that we address these issues amicably with utmost diligence and resolve. In light of this, I propose we meet at your place on 6th July, Saturday afternoon అని చాలా క్లియర్గా రాశారు. అంటే ఈ సమస్యల్ని మనం సామరస్యపూర్వకంగా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటే మన ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి మీ ప్లేస్లోనే 6వ తేదీన కూర్చుని మాట్లాడదాం అనేటువంటి ప్రతిపాదనని చంద్రబాబు నాయుడు చేశారు. అంటే ఇందులో చాలా క్లియర్గా విభజన సమస్యలకి సంబంధించిన పరిష్కారాల గురించి మాట్లాడదాం అనేటువంటి ప్రస్తావన చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాబట్టి ఎజెండా ఏంటనేది మీటింగ్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. సో ముంపు గ్రామాల సమస్య లేదా ముంపు మండలాల విలీనం అనేటువంటిది విభజన చట్టంలో లేని అంశం. విభజన కంప్లీట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో ముంపు మండలాల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే 2014లో నిర్ణయం తీసుకుని నిర్ణయాత్మకంగా దాన్ని అమలు చేసింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపాదన చేసినటువంటి అంశం ప్రకారం విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలపైనే వీరిద్దరూ కూడా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ముంపు మండలాల అంశం ఎజెండాలోకి రావడానికి అవకాశం కనిపించడం లేదు. అలానే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ చేసినటువంటి వ్యాఖ్యలకి అంటే ఎజెండాలోని అంశాలకు కాకుండా మరేదైనా అంశాలు ప్రతిపాదన రూపంలో కానీ చర్చ రూపంలో కానీ తీసుకొస్తే బహుశా 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సుహృద్భావ వాతావరణంలో దానిపైన డిస్కషన్ జరగడానికి మాత్రం అవకాశం ఉంది. సో ఏ విధంగా జరుగుతుంది? 6వ తేదీ సాయంత్రం సమావేశం. ప్రధానంగా ఈ సమస్యల పరిష్కారానికి అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాల్సినటువంటి అవసరం ఉందా, లేదా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశాలను సులువుగా పరిష్కరించుకోగలుగుతారా అనేది ప్రధానమైనటువంటి అంశం. అలానే విభజన చట్టంలో ప్రత్యేకంగా పేర్కొన్న అంశం కూడా ఏంటంటే వీలైనంత వరకు 2 రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి, లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించడానికి సహకరిస్తుంది అనేది క్లియర్గా తేల్చి చెప్పారు. కాబట్టి విభజన అంశాలకు సంబంధించి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 విభజన ఆస్తులు అలానే కృష్ణా గోదావరి రివర్ బోర్డుల మధ్య ఉన్నటువంటి అంశాల గురించి ప్రస్తావన ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ రివర్ మేనేజ్మెంట్లో భాగంగా పోలవరం ముంపు సమస్య ప్రస్తావనకి వస్తే ఖచ్చితంగా దానిపైన ఒక చర్చ జరగవచ్చు. కానీ ఎజెండాలో ముంపు మండలాల అంశం ఉండడానికి అవకాశం లేనట్టే కనిపిస్తోంది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.